గ్రోత్ ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల ప్రకారం 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధ్యమే అని అన్నారు. అభివృద్ధి ఉంటే ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెబుతున్న మంత్రి వివేక్ తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్ లో ఉన్నాము. మనతో పాటు మంత్రి వివేక్ ఉన్నారు. సార్, ఏంటి 2047 అనేది చాలా పెద్ద విజన్, నిజంగా ఇది పాసిబుల్ అవుతుందా? అది పాసిబుల్ 100% అవుతుంది. ఎందుకంటే అందరు కూడా ఎకనామిక్ గ్రోత్ ఉన్నప్పుడే ప్రజల గ్రోత్ ఉంటుంది. సో ఈ గ్రోత్ వలన ఉద్యోగాలు కల్పించడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఇవన్నీ కూడా ఒక ఫేస్ మేనర్లో అవ్వాలి. దాని గురించి ఒక విజన్ అవసరం. ఆ విజన్ ఏమో ఇది 2047లో $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ఈ సమ్మిట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ విజన్ 100% సక్సెస్ఫుల్ అవుతుంది. 2 రోజుల పాటు 1,00,000 కోట్ల పెట్టుబడి ధ్యేయంగా ఈ సమ్మిట్ని నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుంచి కూడా డెలిగేట్స్ వస్తున్నారు. సో మనం అనుకున్నది రీచ్ అవుతామంటారా? లైక్ ఈ పెట్టుబడులు కానివ్వండి. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇమీడియట్లీ డెఫినెట్లీ వారికి ఈ షోకేస్ వలన వారు కూడా ఆలోచిస్తారు, ఇన్వెస్ట్ చేయాలా, ఎట్లా చేయాలి, ఎంత చేయాలి అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ ఏదైతే ముఖ్యమంత్రి గారు 2 డావోస్ మీటింగ్స్ అటెండ్ చేసి వచ్చారో దాంట్లో చాలామంది ఇన్వెస్టర్స్తో కలవడము, వారికి ఒక కాన్ఫిడెన్స్ కల్పించడం, తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తే మా ఇన్వెస్ట్మెంట్ సేఫ్, మాకు ఈ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు స్కిల్డ్ లేబర్ దొరుకుతుంది. అందుగురించి మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడము, వారికి ట్రైనింగ్ ఇప్పించడము, టాటా వారు కూడా ఈ జాయింట్ వెంచర్ ద్వారా ఈ స్కిల్డ్ లేబర్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈజీగా రావడానికి ఈజీగా ఉంటుంది. అందుగురించి ఈ సమ్మిట్ విల్ డెఫినెట్లీ బి ఎస్. సార్, ఇదంతా పాసిబుల్ కావాలంటే మీ డిపార్ట్మెంట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ రోజు మీ డిపార్ట్మెంట్ సంబంధించిన డిస్కషన్ ఏమైనా ఉందా? మీరు ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? ఉంది కదా, ఈరోజు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి మా డిపార్ట్మెంట్లో. ఒకటి టామ్కామ్, ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ గురించి. వారికి అక్కడ చాలామంది విదేశాలలో జాబ్స్ అవసరము. సో మా టామ్కామ్ ద్వారా వీళ్ళకి ఇక్కడ ఉద్యోగమైనా బయట ఉద్యోగమే మన తెలంగాణ వారికి. సో ఆ కాన్సెప్ట్తోని ఈ మంచి స్కిల్ సెట్స్ చేసి ఈ సక్సెస్ఫుల్ ఉంటే చాలా ఎక్కువ ఎట్లయితే ఐటీలో అమెరికాలో ఉద్యోగాలు వచ్చాయో ఈ సెగ్మెంట్లో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సో ఆ ప్రయత్నాలలో మేము టామ్కామ్ ద్వారా పనిచేస్తున్నాం. ఇంకొకటి ఏముంది సార్ ఈరోజు? ఇంకోటి గిగ్ వర్కర్స్, ఎవరైతే ఈ కొత్త టెక్నాలజీ వాడుకొని ఈ కొత్త ఎంప్లాయ్మెంట్ ఉందో 4 లక్షల మంది మన తెలంగాణలో గిగ్ వర్కర్స్ ఉన్నారు. వారికి ఒక రక్షణ కల్పించాలి, వారికి జాబ్ భద్రత కల్పించాలని చెప్పి గిగ్ వర్కర్స్ యాక్ట్ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దాని గురించి కూడా ఇవాళ సెమినార్ ఉంది. ఈ 2 విషయాలపైన ఈ సమ్మిట్లో మా డిపార్ట్మెంట్ పార్టిసిపేట్. చివరిగా ఒక క్వశ్చన్, దీనికి మీరు తప్ప ఎవరు ఆన్సర్ చెప్పినా సూటబుల్ కాదు. చాలామంది ఇక్కడ ఉన్న టెక్నాలజీ చూసి ఇన్ ఫ్యూచర్ మ్యాన్ పవర్మెంట్ అనేది తగ్గిపోతుంది, హ్యూమన్కి జాబ్స్ అనేవి తక్కువ ఉంటే అంత మషిన్సే చేస్తాయి అన్నారు. నిజమేనా సార్? అలా అయితే చాలామందికి ఎంప్లాయ్మెంట్ కోల్పోతారు. కొన్ని చోట్ల అవుతుంది. టెక్నాలజికల్ చేంజెస్ ఏదైతే ప్రపంచంలో జరుగుతున్నాయో అది మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. మనము ఆ యాక్సెప్ట్ చేసుకున్నప్పుడే ఆ సిచ్యువేషన్స్లో మనం ఎట్లా గ్రో కావాలి, మనం ఆ స్పేస్లో ఉండి ఎట్లా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ మనము తీసుకురావాలి మన రాష్ట్రానికి. సో ఇది డెఫినెట్లీ గవర్నమెంట్ ఆ ఆలోచనతోని పనిచేస్తుంది. సో అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కొత్త టెక్నాలజీ వాడడము, ఇవన్నీ కూడా అవసరము సక్సెస్ఫుల్గా రాష్ట్రాన్ని నడిపేది. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తానికి గడ్డం వివేక్ చెప్తుంది ఏంటంటే టామ్కామ్ అండ్ గిగ్ వర్కర్కి సంబంధించినటువంటి సెమినార్ ఈరోజు ఉంది. అండ్ ఖచ్చితంగా సమ్మిట్ అనేది చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా 2047కి ఏదైతే చేయాలనుకున్నామో అది ఖచ్చితంగా ప్రభుత్వం సాధిస్తుంది అనేది చాలా కాన్ఫిడెంట్గా మంత్రి వివేక్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనితో హేమ, బిగ్ టీవీ, గ్లోబల్ సమ్మిట్.